సభ్యులు దీక్షను ప్రారంభిస్తున్నారు. సాధిద్దాం 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 జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. సాధిద్దాం 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 సాధిద్దాం. దీక్షను ప్రారంభించిన దీక్షను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల సాధిద్దాం. We want జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. సాధిద్దాం 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 సాధిద్దాం. We want జర్నలిస్టుల ఐక్యత. గౌరవ జర్నలిస్టుల సభ్యులందరికీ ముందుగా ఈ నిరసన దీక్షతో అనుకున్నది సాధించాలని ఆకాంక్షిస్తూ, ముఖ్యంగా భారత రాజ్యాంగంలో ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, లెజిస్లేటివ్ ఈ 3 పిల్లర్లలో మన జర్నలిస్టులు కూడా 4th పిల్లర్గా ఉంటూ ఈ రాజ్యాంగ పరిరక్షణలో ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటి ఈ జర్నలిస్టుల పాత్ర అనేది రాజ్యాంగ నిర్మాణంలో మరవలేనిది. అంతేకాకుండా సమాజంలో జరిగే అవకతవకల్ని కానివ్వండి, దీంట్లో అభివృద్ధి కానీ ఏదైనా సరే మంచి చెడు రెండింటినీ సమాజ దృష్టికి ప్రతిరోజు అందరి దృష్టికి తీసుకొస్తూ వాటిని చెడును నిర్మూలిస్తూ వాళ్ళ వంతు పాత్ర పోషిస్తున్నటువంటి జర్నలిస్టులకు అహోరాత్రులు రేయనక పగలనక ఏ టైంలో ఏది జరిగినా కానీ కవర్ చేస్తూ సమాజానికి సేవ చేస్తున్న జర్నలిస్టులకు భద్రత కూడా కావాలి. కాబట్టి వాళ్ళకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం, నాకు తెలిసి ఇంతకుముందు కూడా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఉన్నారు గవర్నమెంట్లు, పాత గవర్నమెంట్లు. ఇప్పటి గవర్నమెంట్ కూడా వీళ్ళ సేవలకు ప్రతిఫలంగా జర్నలిస్టులకు అర్హులైన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలని మా ట్రస్మా పక్షాన వీళ్ళకి సంఘీభావాన్ని తెలియజేస్తూ, ఎందుకంటే మా పాఠశాల అభ్యున్నతుల్లో కూడా జర్నలిస్టుల పాత్ర ఎంతో ఉంది. మేము చేసే కార్యక్రమాలను కూడా ప్రజల వద్దకు, పేరెంట్స్ వద్దకు తీసుకెళ్లడంలో వాళ్ళ పాత్ర కూడా ఉంది. వాళ్ళకు కూడా చాలా న్యాయబద్ధమైన, సమంజసమైన డిమాండ్ అయిన ఇళ్ల స్థలాలను కేటాయించాలని మా ట్రస్మా పక్షాన ప్రభుత్వానికి కూడా అభ్యర్థిస్తూ వాళ్ళకి సంఘీభావాన్ని ఈరోజు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ. పనిచేస్తూ పాత్రికేయ వృత్తిలో కొనసాగుతున్న జర్నలిస్టులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ప్రజాహితం కోసం పనిచేస్తున్నారు. జర్నలిస్టులకు న్యాయంగా రావాల్సిన ఇళ్ల స్థలాల విషయంలో చాలా ఏళ్ళుగా పాత్రికేయులు ఎదురు చూస్తున్న ఆశ నెరవేరడం లేదు. ఈ నేపథ్యంలో ఇళ్ల స్థలాల సాధన కోసం జర్నలిస్టులు చేపట్టిన దీక్షకు ట్రస్మా ఆధ్వర్యంలో వారంతా కలిసి వచ్చి మన పాత్రికేయులకు సంఘీభావం తెలిపినందుకు వారికి మా పాత్రికేయుల తరఫున బాధ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు, నమస్సమాంజలు తెలియజేస్తూ, మీ అందరి సహకారం వల్లే మేము జర్నలిజంలో అంటే చక్కని సేవలు అందిస్తూ ముందుకు సాగుతున్నాం. మీకోసం మేము, మా కోసం మీరు అన్నట్లుగా మనకు ముందుకు సాగుతున్న తరుణంలో మీరు మాకు సంఘీభావం ప్రకటించి మాకు బలాన్ని ఇచ్చినందుకు మీకు మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ సహాయ సహకారాలు ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనసారా ఆకాంక్షిస్తున్నాం. థ్యాంక్ యూ. రాష్ట్ర బాధ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. జర్నలిస్టులు ఎదుర్కొన్న సమస్యల గురించి ఎన్నో ఏళ్ళుగా పోరాడుతున్నా కానీ ఇప్పటికి కూడా రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ మమ్మల్ని పట్టించుకోవడం లేకపోవడం వల్ల ఈరోజు 3వ రోజు దీక్ష చేపట్టడం జరిగింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు కానీ ఈ మా సమస్యలను పరిష్కరించాలని, లేకుండా ఇక్కడ యథావిధిగా కొనసాగిస్తామని ఈ ధర్నాను చేస్తున్నాం. జర్నలిస్టులు మిత్రులు చేస్తున్న ఈ దీక్ష న్యాయపరమైనది. ఎన్నో ఏళ్ళుగా అసలు ఇళ్ల
స్థలాలు ఇస్తామని హామీ ఇస్తున్నారు కానీ ఇవ్వడం లేదు. హామీలకి పరిమితం అయిపోతున్నది. చాలా సందర్భాల్లో ఫైళ్లు తయారు చేసి అన్ని సిద్ధం చేసి అన్ని సిద్ధమయ్యేసరికి అవి ఎందుకు ఆలస్యం చేస్తున్నారో అర్థం కావట్లేదు. కనీసం ఈ దీక్షతోటైనా ప్రభుత్వం స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతున్నాను. దీక్షకు వెంటనే ప్రభుత్వం స్పందించి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మా కలెక్టర్ మీడియా తరఫున కోరుతున్నాము. అలాగే ఎప్పుడు ఫైల్స్ ఉంటాయి ఎక్కడికి వెళ్ళి మళ్ళీ మాకు ఇళ్ల స్థలాలు రావడం లేదు. ఈసారైనా ఇళ్ల స్థలాలు రావాలని కోరుతున్నాము. 25 సంవత్సరాలుగా ఈ జర్నలిజంలో ఉన్నాము. ఇళ్ల స్థలాల కోసము ఏళ్ల తరబడి అధికారులను ప్రజాప్రతినిధులను ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వాళ్ళు మనను బేఖాతరు చేస్తూ వస్తున్నారు. మనలో ఈ ఐక్యత ఇంకా పటిష్టం చేసి ఈ ఉద్యమాన్ని మనకు జర్నలిస్టుల స్థలాలు ఇచ్చే వరకు ఎట్టి పరిస్థితుల్లో ఆగద్దని కోరుకుంటున్నాను. సహకారాల మీద నిరసన తెలియజేస్తూ నేటికి నిరాహార దీక్ష 3వ రోజు చేరుకున్నది. ఈ దీక్షకు విశేష స్పందన లభిస్తుంది. కుల సంఘాలు, మిగతా ఉద్యోగ సంఘాలు, రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు దీక్షా శిబిరాన్ని చేరుకొని మన మద్దతుకు తెలపడంతో మనకు మరింత పట్టుదల వచ్చింది. ఇదే పట్టుదలను ఇదే ఉద్యమ స్ఫూర్తితో మనకు ఇళ్ల స్థలాలు వచ్చే వరకు పోరాడాలని కోరుకుంటున్నాను. ఏ ఒక్కరు కూడా నిరాశపడకుండా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని వేడుకుంటున్నాను. ఇళ్ల స్థలాలు వచ్చే వరకు ఇదే విధంగా ప్రజాప్రతినిధులు కానీ, కుల సంఘాల నాయకులు కానీ, ఎవరైనా కానీ మన దీక్షా శిబిరానికి మద్దతు తెలపాలని కోరుకుంటున్నారు. ఇదే అంకుట స్ఫూర్తితో ఇళ్ల స్థలాలు మనకు వచ్చేంత వరకు పోరాటం సాగించాలని అంటున్నాం. ఈ ఉద్యమ స్ఫూర్తితో ఈరోజు సమయానికి వచ్చి దీక్షా శిబిరం కూర్చున్న మీడియా మిత్రులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇళ్ల స్థలాల పోరాటం జర్నలిస్టులు కొనసాగిస్తున్నారు. కానీ 30 సంవత్సరాలుగా మన పోరాట ఫలించడం లేదని నిరసిస్తూ గత వారం రోజులుగా మనకు జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు ప్రభుత్వం కేటాయించాలని నిరసిస్తూ 3 రోజుల పాటు వివిధ రకాల నిరసన వ్యక్తం చేయడంతో పాటు మరో 3 రోజుల నుండి నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. దీనికి ప్రతి ఒక్కరూ అన్ని కుల సంఘాలతో పాటు వాళ్ళు విద్యా సంస్థల వారు అందరూ కూడా మనకు మద్దతు ఇవ్వడం జరుగుతుంది. ఎన్నో ఏళ్ళుగా మనం ఇళ్ల స్థలాల కొరకు ఎదురు చూస్తున్నాం. కానీ అన్ని ప్రభుత్వాలు ఒకటి అందరూ మనల్ని మభ్యపెట్టడం, ఎన్నికల వాతావరణం వచ్చేటప్పుడు మనకి ఎక్కడో ఒక ఇళ్ల స్థలాలు ఇస్తున్నట్టు గురించడం, మనల్ని మభ్యపెట్టడం, మోసం చేయడం, మనం కూడా మోసపోవడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని అందరం కలిసి ఏకతాటిపై నడవాలి, ఇళ్ల స్థలాలు సాధించాలనే నిర్ణయం మేరకు అందరం కలిసికట్టుగా ఈ దీక్ష చేయడం జరుగుతుంది. ఈ దీక్షకు చాలామంది ఇప్పటికే దిగివచ్చి మా సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో పాటు మేము ఇళ్ల స్థలాల సాధన కోసం మేము కృషి చేస్తామంటారు. అందరూ అన్న మాట కాకుండా మనకు ఒక వాగ్దానం వచ్చే వరకు, పూర్తి స్థాయిలో హామీ ఇచ్చే వరకు ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తూ అందరం కలిసికట్టుగా నడదామని ఆశిస్తున్నాం. దాన్ని మూసే వాహకులు ఎవరు అన్నాడు మహాకవి శ్రీశ్రీ. రాజకీయ నాయకులారా, మీ గొంతు వినవడాలంటే మా ఎలక్ట్రానిక్ మీడియా వారు ఈ రోజు నాడు దీక్షలో పాల్గొన్నారు. మరి 3వ రోజు దీక్షలో కనుక మీరు కూడా ఉభయ కుశలోపరి అన్నట్టుగా ఒకరికొకరం సహకరించుకుంటేనే ముందుకెళ్తాం. మరి ఇన్ని రోజులైనా కూడా మీలో చలనం రాకపోవడం అంటే ఇది ఒక దురదృష్టకరమైనటువంటి అంశం. కనుక ఇప్పటికైనా మీరు మా వల్ల ఉపయోగం ఉంటుందనేది గ్రహించండి. మా వెంట రాని వాళ్ళు ఒంటరిగా మారిపోతారు. గతంలో తెలంగాణ ఉద్యమంలో కూడా చూస్తున్నాము. కనుక రాజకీయ నాయకులు ఎవరైనా కావచ్చు, ఉద్యమం వెంట, జర్నలిస్టుల వెంట రావాలి, మా యొక్క కోరికలు నెరవేర్చాలి. అప్పుడు కానీ ఫైట్ టు ద ఎండ్, ఫినిష్ ద గేమ్. ఈ గేమ్ పూర్తి కావాలంటే ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులు మాకు మద్దతు ఇచ్చి మాకు ఇళ్ల స్థలాలు వచ్చేదాకా మాతో ఉండాలని చెప్పి మేము ఇది డిమాండ్ చేస్తున్నాం. ఈ ఉద్యమము ఇక్కడికే ఆగేది కాదు. ఇంకా మా
కోరికలు నెరవేర్చేదాకా కూడా ఇది ఖచ్చితంగా కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తూ 5 రోజులుగా అర్హులైన జర్నలిస్ట్ అందరికీ ఇళ్ల స్థలాల మంజూరు చేయాలని కోణంలో వివిధ రకాలుగా నిరసన దీక్ష కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మిత్రులు చాలా సంవత్సరాలుగా దాదాపు 30 సంవత్సరాలకు పైగా జర్నలిజం వృత్తిలో ఉండి వారి యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఎన్నో కష్ట నష్టాలు కోరుస్తూ వారి యొక్క జర్నలిజం వృత్తిని చేపడుతున్నారు. కాబట్టి వారికి ఇప్పటికైనా ప్రభుత్వం కనుతెరిచి అర్హులైన జర్నలిస్టులు అందరికీ ఖచ్చితంగా ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని మరొకసారి మేము డిమాండ్ చేస్తున్నాం. చాలామంది ప్రభుత్వం చాలామందికి చాలా ప్రత్యేక పథకాలు అందజేస్తుంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా మున్సిపాలిటీలలో చాలా మండలాలలో ఇళ్ల స్థలాలు మంజూరు చేయడం జరిగింది. కానీ జగిత్యాలలో వస్తే ఆ విషయం ఎక్కడ వేసిన కొంగోలు ఎక్కడే అన్న విధంగా గత 30 సంవత్సరాలుగా ఎవరికి కూడా ఇళ్ల స్థలాలు వచ్చిన దాఖలా లేవు. ఇస్తున్నా ఉంటున్నారు, ముందరికి వస్తున్నాయి, ఫైల్ మళ్ళీ వెనక్కిపోతుంది. కానీ ఇప్పుడు ఈసారైనా ఖచ్చితంగా ప్రభుత్వం కళ్ళు తెరిచి జగిత్యాల జర్నలిస్టుల గోడును విని వీరి యొక్క ఆలోచనలు బాధను అర్థం చేసుకొని అర్హులైన జర్నలిస్టులందరికీ ఖచ్చితంగా ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని, అదేవిధంగా చాలా బాధలు కొలుస్తూ ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ చేస్తున్న వాటన్నింటినీ సామాన్య జనానికి అందజేయడంలో అన్ని పత్రికలు వారి యొక్క అందరు జర్నలిస్టులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తొందరలోనే మా యొక్క బాధను మా యొక్క ఆవేదనను అర్థం చేసుకొని ఖచ్చితంగా అర్హులైన జర్నలిస్టులు అందరికీ ఈ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని ఆశిస్తూ ముగిస్తున్నాం. ఇళ్ల స్థలాలు వెంటనే మంజూరు చేయాలని మన రియల్ ఎస్టేట్ సంఘమైన మేమందరం సంఘీభావం ప్రజలకు సమాజం మొత్తానికి దర్పణం లాంటి ఈ పాత్రికేయ మిత్రులందరూ చేసేటటువంటి దర్పణం, అద్దం పట్టినటువంటి ఎవరైతే పాత్రికేయ మిత్రులు ఉన్నారో వారు కోరుకున్నటువంటి ప్రతిదీ కూడా న్యాయంగా ఉంది. దానికి ప్రభుత్వము ప్రజలు అందరూ కూడా గుర్తించాలి. ప్రభుత్వం తప్పకుండా వారి కోరికల్ని నెరవేర్చాలి. ఈనాడు మన ప్రభుత్వ కార్యక్రమాలే కావచ్చు, ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోయే పనులే కావచ్చు, ఈరోజు ప్రపంచానికి చూపించడం, వాళ్ళు చేసే ప్రతి పనిని ప్రపంచానికి చూపించడం అనేది కూడా కేవలం ఒక పాత్రికేయులకు మాత్రమే జరుగుతుందని మీ అందరి ముందు నేను తెలియజేస్తున్నాను. కళాకారులకి మాలాంటి కళాకారులు ఎంతోమంది మమ్మల్ని కూడా ఈ ప్రపంచానికి చూపిస్తున్నారు. మీరు ఒక ప్రభుత్వాన్ని నిలబెట్టాలన్నా అది కేవలం జర్నలిస్టులకు మాత్రమే సాధ్యపడుతుంది. ప్రజలకు ఏ విధంగా అయితే ఓటు హక్కు ఉందో ఓటు హక్కు ఒకటే కాదు కదా, ఇవి కూడా ఏదైతే వార్తలు కూడా ఈరోజు మల్టీ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, ఏ విధమైన ఈ యూట్యూబే కావచ్చు, ప్రతిదీ కూడా అందరికీ సపోర్ట్ చేయాలి. అర్హులు ఎవరెవరైతే ఉన్నారో అర్హులైన పాత్రికేయుల మిత్రులందరికీ కూడా ప్రభుత్వం స్పందించి వారి కోరికలను నెరవేర్చాలని చెప్పి నేను బొమ్మిడి నరేష్ కుమార్, తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సంఘం అధ్యక్షుడిని, కూచిపూడి నాట్య కళాకారుడు, మా కళాకారుల పక్షాన మీ అందరికీ కూడా మద్దతు తెలియజేస్తున్నాను. అన్న మీరు చేసేది విజయం సాధించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. జగిత్యాల పట్టణంలోని జర్నలిస్టులు గత 30 సంవత్సరాలుగా ఇళ్ల స్థలాల కోసం పోరాడడం జరుగుతుంది. గత 15-20 సంవత్సరాల క్రితం కూడా నేను అధికారుల దృష్టికి తీసుకెళ్ళి జర్నలిస్టులు చాలా ఇబ్బందులు ఉన్నారు, వారు ఏంటంటే ప్రజాసేవలో మునిగి తేలుతున్నారు. ప్రతి నిమిషం వారి ఇంటి భావములను విడిచిపెట్టి ప్రజల కోసం పాటుపడుతున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని మొదటి నుంచి కూడా నేను చెప్పడం జరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో ఎందరికో ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది, కానీ జర్నలిస్టులు మాత్రం ప్రభుత్వం ఎందుకో చిన్నచూపు చూస్తుంది. నిజమైన సేవ చేసేది నిజంగా జర్నలిస్టులే. ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా, ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా, మంచి చెడు ఉన్నటి విషయంలో స్పందించేది ఒక జర్నలిస్టులే. నిజాయాలను నిర్భయంగా ప్రజలకు తెలియజేసేది, ప్రభుత్వానికి తెలియజేసేది జర్నలిస్టులు మాత్రమే. అలాంటి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంలో ప్రభుత్వం ఎందుకు చిన్న చూపు చూస్తుందో అర్థం కావడం లేదు. ఇప్పటికైనా గత 3 రోజులుగా వారు
నిరాహార దీక్షలో కూర్చొని ధర్నా చేస్తుంటే ప్రభుత్వంలో ఎలాంటి స్పందన కలగడం లేదు. ప్రభుత్వానికి నేను మనం చేసేది ఏంటంటే ఒక్కసారి వారికి ఇచ్చినట్టుంటే మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి ఈ ఒక్కసారి తప్పనిసరి ఇక్కడి జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు తప్పకుండా కేటాయించవలసిందిగా ఒక సామాజిక కార్యకర్తగా నేను మనవి చేస్తున్నాను. నా పేరు తౌటం అంశేంద్రం. నేను ఒక సోషల్ వర్కర్. జర్నలిస్ట్ అందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్తో జర్నలిస్ట్ ఇళ్ల స్థలాల సాధన కోసం స్థానిక ఆర్టీఓ కార్యాలయం వద్ద జర్నలిస్ట్ సంఘాల ఆధ్వర్యం లోపల ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఈ నిరసన దీక్షకు ఇచ్చేసినటువంటి గౌరవ మాజీ మంత్రివర్యులు పట్టభద్రులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ ప్రధానంగా జగిత్యాల జర్నలిస్టు గత 25 ఏళ్ళుగా సార్ మీరు చూడండి కాదు, ఇలాంటి పరిస్థితుల్లో మేము మీ వెంటనే ఉండి మీ వెళ్ళంటూ ఉంటూ మీరు ప్రతి సమావేశం కానీ పత్రికా సమావేశం కానీ మీరు ఎప్పుడు పిలిచినా కానీ కూడా అందుబాటులో ఉంటూ మీ వెళ్ళంటూ ఉన్నటువంటి జర్నలిస్టులకు అండగా నిలిచేటువంటి పరిస్థితి మీరు మా దగ్గరకు వచ్చినందుకు మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ సమయం లోపల మీకున్నటువంటి అవకాశాన్ని వినియోగించుకొని మా వంతుగా మాకు సహకారాన్ని అందిస్తారని చెప్పి ఆశిస్తూ సమాచారంతో ఏం చెప్తున్నారు సార్. 20 సంవత్సరాలుగా జర్నలిస్టు ఇళ్ల స్థలాల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఆయా మండలాల లోపల జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు వచ్చినాయని చెప్పినప్పుడు వారు అక్కడ ఉన్నటువంటి 10 మంది 20 మంది జర్నలిస్టులకు వస్తాయని చెప్పేసి ఇక్కడ ఇంత పెద్ద సంఖ్య లోపల జర్నలిస్టులు ఉంటారు కాబట్టి కొంత ఆలస్యం అవుతుందనే విషయాన్ని ప్రస్తావనకు తెచ్చినప్పుడు ఈ 20-25 ఏళ్ల నుంచి ఏదైతే జాప్యం జరిగిందో ఆ జాప్యానికి అనుగుణంగా పెరిగినటువంటి మీడియా సామర్థ్యంతో జర్నలిస్ట్ అనేది రావడం జరిగింది. తదనంతరంగా సంఖ్య పెరగడం కూడా జరిగింది అనేది గమనంలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అలాగే గతంలో కన్నపల్లి శివారు నుంచి మొదలు పెడితే కార్యక్రమం ప్రకృతి వనం నుంచి మొన్నటి ఐటీఐ కాలేజీలో కోసం చూసినటువంటి ధరూర్ క్యాంపు వరకు కూడా ప్రతి అంశం పెద్దలు జీవన్ రెడ్డి గారికి తెలియదు కాదు. ఈ సందర్భం లోపల అనేక మార్లు ఎగస్తాయి అనే ఆశతోని ఆశాజీవులుగా అక్షరజీవులుగా బతికినటువంటి జర్నలిస్టు సమాజానికి ఈరోజు పోరాడితేనే వస్తుంది అనే పరిస్థితికి మేము రావడం అనేది నిజంగా మంచి పరిణామం కాదని భావిస్తూ మా ఆకాంక్షలకు అనుగుణంగా ఈరోజు మీరు దీక్షా శిబిరానికి వచ్చి ఒక మంచి శుభవార్తను అందించే విధంగా జర్నలిస్టులకు నేనున్నానంటూ ఒక భరోసా కల్పించే విధంగా మీరు హామీ ఇస్తారని ఆశిస్తూ చాలా బాధాకరంగా నేనైతే భావిస్తూ ఉన్నాను. ఎలాంటి సొంత ఆలోచన లేకుండా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ కుటుంబం ఏమైపోయినప్పటికీ కూడా పిల్లల యొక్క బడుల ఫీజులు కూడా కట్టలేనటువంటి పరిస్థితులు ఉండి కూడా సమాజ స్థాపన కొరకై అటు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ 4th ఎస్టేట్గా పిలువడుతున్నటువంటి పాతికేయ మిత్రులు ఈరోజు మరి ఇక్కడ నిరాహార దీక్ష చేయడం ఒక అందుగా నేను బాధపడుతూ ఉన్నాను. సోదరులారా, ఈ యొక్క ఇళ్ల స్థలాలటువంటి అటువంటి కార్యక్రమం ఇప్పటిది కాదు అప్పటి కాదు, దాదాపు నేను 20 ఏళ్ళ నుంచి పోరాటం చూస్తూనే ఉన్నాం. మరి ముఖ్యంగా గతంలో కూడా 94 కన్నా ముందు ఇప్పుడు 94 తర్వాత కూడా అన్న జీవన్ రెడ్డి గారు ఆ రోజున శాసనసభ్యుడిగా ఉన్నటువంటి సమయంలో కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి పాత్రికేయులను గుర్తించి సీనియర్ పాత్రికేయులు కూడా వారికి గృహ అవసరాల నిమిత్తం మరి ఇల్లు కేటాయించడం జరిగిన సందర్భాన్ని ఈ సభాముఖంగా తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మీరు కూడా గత 40 ఏళ్ళుగా గత 20-25 ఏళ్ళుగా అనుక్షణం మా పార్టీకి కానీ మా నాయకునికి కానీ మద్దతు ఇచ్చి వారు చెప్పేటువంటి వారికి ఒక గొప్ప పేరుంది, ప్రశ్నించేటువంటి గొంతుక అనేటువంటి పేరుంది. ఆ యొక్క గొంతుక వారి యొక్క గొంతుక రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా వినిపించేటువంటి వారు మరి పాత్రికేయ మిత్రులు అని చెప్పి సభాముఖంగా తెలియడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఒక అందుకు బాధాకరం మరి కొన్ని గత 10 సంవత్సరాలు కూడా ఏం జరిగిందో మీకు తెలుసు. అవన్నీ నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా చెప్పడం సబబు కాదనేటువంటి భావన నేను వ్యక్తపరుస్తూ ఉన్నాను. ఎందుకంటే గత 10 ఏళ్ళుగా ఈరోజు మనం
క్యాంప్ ఏదైతే జాగా ఉందో వారికి జీవనన్న గారు ప్రత్యేకంగా దాన్ని కాపాడుతూ తన యొక్క పబ్లిక్ ప్రాపర్టీ తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో జగిత్యాల జిల్లా కేంద్రం అవుతారు కాబట్టి తప్పకుండా ఆ యొక్క క్యాంప్ దరూర్ క్యాంప్ ప్లేస్ ఏదైతే ఉందో ఆ జాగా భూమి ఏదైతే ఉందో తప్పకుండా ఉండాలి. ఉంటేనే అక్కడ రాబోయేటువంటి రోజుల్లో కలెక్టరేట్ కానీ ఇతర సంబంధించినటువంటి ప్రభుత్వ కార్యాలయాలకు కట్టుకునేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి గత కొన్ని సంవత్సరాలుగా ఒక శాసనసభ్యుడిగా ఉండి ప్రజాప్రతినిధిగా ఉండి ఇంకా ఏమైనా ఉన్నప్పుడు కూడా దానికి కాపలా ఉన్నటువంటి నాయకుడు మన జీవన్ రెడ్డి గారు అని చెప్పి సభాముఖం తెలియడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు తలమానికంగా ఉన్నటువంటి క్యాంపును ఈరోజు వివిధ అవసరాల రీత్యా ప్రభుత్వ కార్యాలను ఉపయోగించుకునే ప్రయత్నం కూడా చేసే సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. పెద్దలు శ్రీనివాసరావు గారి సురణ కానీ వాళ్ళందరూ కూడా వారికి రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు వారి యొక్క డిఎస్పీ కార్యాలయం పక్కన ఒక క్వార్టర్ కూడా మరి ఆ రోజుల్లోనే ప్రెస్ క్లబ్ ఇవ్వడం కూడా జరిగిందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదేమైనా మీకు తప్పకుండా ఈ మా ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో నాయకత్వంలో అన్న జీవన్ రెడ్డి గారు తప్పకుండా మీకు ఇళ్ల స్థలాలు ఇప్పిస్తారనే భావన ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా నేను హామీ ఇస్తున్నాను. ప్రౌడ్ అండ్ సేయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ లీడర్. తప్పకుండా వారి ముందు నేను హామీ ఇస్తున్నాను. తప్పకుండా మీకు ఇళ్ల స్థలాలు కేటాయించేటువంటి పరిస్థితి ఉంది. తప్పకుండా కేటాయిస్తారు. కానీ ఇతరత్ర రాజకీయాలకు పోకుండా ఏం జరిగిందో స్పష్టంగా మాకన్నా ఎక్కువ మీకు తెలుసు. ఎవరి వల్ల ఆగింది, ఎందువల్ల ఆగింది, మరి మన అనేకతతో ఆగిందా, ఇతరత్ర అన్ని విషయాలు మీకు తెలిసినప్పటికీ కూడా మరి ఈ రకంగా మీరు రావడం అయినా మనందరికీ మీ యొక్క కోరికలు తీర్చడం అనేది ప్రభుత్వ బాధ్యత. అయినా వారు పట్టభద్రుల ఎమ్మెల్సీ అన్న జీవన్ రెడ్డి గారు కాబట్టి తప్పకుండా వారి యొక్క మీ యొక్క హామీ వారు తప్పకుండా మీకు హామీ ఇచ్చి మీ యొక్క సమస్యను తీర్చడానికి ప్రయత్నిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఏమైనా గత 40 సంవత్సరాలుగా ఈ ప్రాంత శాసనసభ్యుడిగా ప్రజల్లో ఉండి వారి యొక్క వాయిస్ను రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో వినిపించే పార్టీయ మిత్రులు నిజంగా కూడా చాలా మంచి మిత్రులు నేను భావిస్తూ ఉన్నాను. జగిత్యాల జిల్లాకు సంబంధించిన మీ పార్టీయ మిత్రులు చాలా గొప్ప మంచివారు, ఒక మంచి ఉద్దేశం ఉన్నటువంటి వారు కూడా ఎలాంటి రాజకీయ పక్షపాతి వహించకుండా మరి న్యాయం కోసం, ధర్మం కోసం, ప్రజల యొక్క మంచి కొరకు పోరాడేటువంటి వారు మరి పార్టీయ మిత్రులు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఏమైనా వారు తప్పకుండా మీ యొక్క సమస్యలు పరిష్కరిస్తారనే ఒక ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చి మీ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం చేస్తూ ముగిస్తున్న జై హింద్, జై భారత్. మరి ఈరోజు జర్నలిజం, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మరి 6వ రోజు గడుస్తుంది ధర్నా చేయబట్టి. వాళ్ళు ఎంతో కృషి చేస్తేనే ఈరోజు ఒక రాజకీయ నాయకుడు ముందుకు రాగలుగుతాడు. ఈ ప్రపంచానికి 3వ కన్ను ఎవరైనా ఉన్నారంటే అది కేవలం మీడియా మిత్రులు మాత్రమే. మరి అలాంటి మీడియా మిత్రులే లేకపోతే ఈరోజు ఈ ప్రపంచంలో ఏ మంచి జరిగినా, ఏ చెడు జరిగినా మరి చూపించేది మీడియా మిత్రులు మాత్రమే. మరి అలాంటి మీడియా మిత్రులకు అన్యాయం జరుగుతుందంటే ఊరుకోవడానికి ఏం లేదు. మరి ఇక్కడ ఎమ్మెల్సీ గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు, వారి మద్దతు మీ అందరి కష్టంగా ఉంటుంది. మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, మేము తీసుకెళ్ళి మా జర్నలిజంలు ఉన్నారు మరి ఇక్కడ వాళ్ళకి ఇలా అన్యాయం జరుగుతుంది, మరి ఏం చేద్దామని చెప్పేసి నేను జీవన్న గారితో చెప్పి మరి అక్కడికి వెళ్ళి మాట్లాడమని చెప్తాను. అట్లాగే ఏదున్నా కానీ మీరే మమ్మల్ని ఒక కెమెరా అనేది ఒక కన్నులా పనిచేస్తుంది. మా దృష్టికి మీరు ఏదైనా కానీ ఒక పాజిటివ్నెస్గా తీసుకొస్తారు ఈ ప్రపంచం దృష్టికి. కాబట్టి ప్రతి ఒక్క జర్నలిజం, పేపర్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు ఎలాంటి అన్యాయం జరగకుండా జీవనన్న గారు ఖచ్చితంగా చూసుకుంటారు. రానున్న రోజుల్లో మీకు ఎలాంటి ఇళ్ళ స్థలాలు ఏదైతే ఉన్నాయో కేటాయించడానికి మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి జీవనన్న మాట్లాడతారు. అట్లాగే మేము కూడా ఎంతో కృషి చేస్తామని చెప్పేసి తెలియజేసుకోవడం జరుగుతుంది. 30 సంవత్సరాలుగా జర్నలిజంలో కొనసాగుతూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్న మా పాత్రికేయ మిత్రులు కనీసం గూడు కోసం ఇళ్ల స్థలాల మంజూరు చేయాలని గత 30 సంవత్సరాలుగా డిమాండ్ చేస్తూ ఆ కోరిక సాధన కోసం ఎన్నో కార్యక్రమాలు చేసాం. తాజాగా గత 6 రోజుల నుంచి వివిధ రూపాల్లో కార్యక్రమాలు నిర్వహించి ఇక తప్పని పరిస్థితుల్లో మనం
నిరసన దీక్ష చేపడదామని చెప్పేసి పాత్రికేయులమంతా ఒక ఐక్య కార్యాచరణ రూపొందించుకొని ఏర్పాటు చేసుకున్నాం సార్. ఇది 3వ రోజు. వాస్తవంగా మా సమస్యలను పక్కన పెట్టి ప్రజా సమస్యల కోసం తాపత్రయపడే కులం మాది సార్. జర్నలిజం అనేది మాది. మా సమస్యలను, మా ఇంటి సమస్యలను, మా కుటుంబ సమస్యలను కూడా పట్టించుకోకుండా పొద్దున లేచింది మొదలు అర్ధరాత్రి వరకు ఏ క్షణాన ఏం జరిగినా మీ ముందు వాళ్ళే మా జర్నలిస్టులు సార్. కానీ మేము చాలా సమస్యలను ఎదుర్కొంటున్నాం. గత 30 సంవత్సరాలుగా ఇళ్ల స్థలాల కోసం పోరాటం చేస్తున్న సంగతి మీకు తెలియంది కాదు సార్. చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. అద్దె ఇళ్లలో నివాసం ఉంటూ అరకొర వసతుల మధ్య, కొంతమందికి అయితే అద్దె కిరాయికి చెల్లించలేని పరిస్థితి కూడా ఉంది సార్. మాది చిన్న బతుకులు సార్. మాకు సరైన వేతనాలు ఉండవు. చాలని వేతనాలతోటి చాలా ఇబ్బందులు పడుతున్నాం. బయటకు చూస్తే మాత్రం జర్నలిస్టులకు ఏందా చాలామంది బాగుంటారు అని ఒక అపప్రాధం అయితే ఉంది సార్. మా సమస్యల గురించి చాలామందికి తెలియదు, కానీ మీకు మాత్రం మా గురించి తెలుసు సార్. మేము మీ రాజకీయ అనుభవం ఎంత ఉందో మా పాత్రికేయుల సమస్యలు కూడా అన్నీ ఉన్నాయి సార్. మీకు తెలియంది కాదు. దయచేసి మా అర్హులైన జర్నలిస్టులందరినీ ఒక ఇంటి వారిని చేయాలని మిమ్మల్ని సవినయంగా కోరుతూ, ఈ ప్రభుత్వంలో మా ఆశ నెరవేరుతుంది. మా సమస్య ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్లాలనే ఈ నిరసన దీక్ష ఏర్పాటు చేశాను తప్పితే మేము ఎవరి మీద ఉద్దేశం కాదు సార్. అందరూ మా వాళ్ళే, మేము అందరం మీ వాళ్ళమే సార్. మాకు ఒక తీపి కబురు చెప్తారని ఒక గంపెడ ఆశతో ఉన్నాం సార్. ఇది ఈ రోజుతో మీ హామీతో మా కార్యక్రమం ముగుస్తుందని అయితే నేను ఆశిస్తున్నాను సార్. దయచేసి మా సమస్యను అర్థం చేసుకోండి. మీకు మేము చెప్పేంత వాళ్ళం కాదు సార్. మీ రాజకీయ అనుభవం అంతా మా వయసు లేదు, కానీ మా సమస్యలు మాత్రం మీకు తెలుసు సార్. మరి ఇంతకుముందు ఏమైందో గతం సార్. ఇప్పుడు మాత్రం ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం కూడా పాజిటివ్గా ఉంది సార్. ప్రతి చోట ఇప్పుడు మా మీడియా చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారితో మనం ఇటీవల సమావేశమయ్యారు సార్. ప్రభుత్వం చాలా పాజిటివ్గా ఉంది. మీరు ఎక్కడెక్కడైతే ఇళ్ల స్థలాలు ఉన్నాయో గుర్తిస్తే ఆ ఇళ్ల స్థలాలను ఇవ్వడానికి ప్రభుత్వం పాజిటివ్గా ఉంది. గత ప్రభుత్వాల గురించి మర్చిపోర్రి. ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం అని చెప్పేసి శ్రీనివాస్ రెడ్డి గారే సార్ చెప్పారు సార్. రేవంత్ రెడ్డి గారు కూడా పలు సందర్భాలలో నాకేం తెలియదు, మీ మీడియా చైర్మన్ ఏది రాసి సంతకం ముందర వేయమంటే నేను ఆ సంతకం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను సార్. కానీ మాకు దేవుడు వరం ఇచ్చిన పూజారి గారు ఇచ్చినట్లు మనకు అసలు స్థలం అనేది ఎక్కడున్నది, ఎన్ని ఎకరాలు ఉన్నది, ఎంత కావాలనేది కూడా మా దగ్గర డేటా లేదు సార్. దయచేసి మాకు మా జర్నలిస్టుల సంఖ్యకు అనుగుణంగా ఒక అనువైన స్థలాన్ని మీరు పరిశీలించి ఆ స్థలాన్ని ఇప్పించే బాధ్యత తీసుకుంటారని మిమ్మల్ని మా పాత్రికేయుల పక్షాన సవినయంగా కోరుకుంటూ మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. మా కార్యక్రమానికి ఇచ్చేసి మాకు సంఘీభావం తెలిపినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఇక్కడ ప్రభుత్వానికి ప్రజానీకానికి మధ్య వారధిగా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజానీకానికి వివరించడంతో పాటుగా ప్రజా సమస్యలను ప్రభుత్వానికి నివేదించడం, కార్యక్రమాల అమల్లో ఉన్నటువంటి లోటుపాట్లను గురించిందో సమాజానికి ఎత్తి చూపటం, ఒక విధంగా ప్రభుత్వం పారదర్శకంగా బాధ్యతలు నిర్వర్తించే విధంగా తోడ్పడేది మరి పాత్రికేయ సూత్రాలను చెప్పాలి తప్పదు. వీళ్ళ చట్టాల అమల్లో ఏదైతుందో ఈ విధంగా లెజిస్లేచర్, శాసన వ్యవస్థ, అట్లాగే ఎగ్జిక్యూటివ్ పరిపాలన వ్యవస్థ, జ్యుడిషియరీ న్యాయ వ్యవస్థ మనం పేర్కొంటామో అట్లా ఈ మూడింటికి తోడు ఫోర్త్ ఎస్టేట్గా పిలువబడేటువంటి యొక్క ఇవాళ జర్నలిజం, పాత్రికేయులు, పత్రికా ప్రపంచం ప్రధానమైనది చెప్పాలి తప్పదంటుంది. ఇలా ప్రజాస్వామ్యంలో నిష్పక్షపాతంగా, వాస్తవానికి అనుగుణంగా, పారదర్శకంగా పనిచేస్తున్నదే మరి ఈ పాత్రికేయ సోదరులు, మరి పత్రికా ప్రపంచం అని చెప్పాలి తప్పదంటుంది. గతంలో ఏదైతుందో కేవలం ప్రింట్ మీడియాకి పరిమితమై ఉంది. అలా ఎలక్ట్రానిక్ మీడియా తెరపైకి వచ్చి తదుపరి ఏదైతుందో విత్ ఇన్ నో టైం, నో సెకండ్స్ ఇది ప్రపంచంలో ఇక్కడున్న వార్తలైన మొత్తం సమాజానికి అందింపజేస్తున్నటువంటి ఒక వ్యవస్థ మరి పాత్రికేయ సోదరులు అని చెప్పాలి తప్పదంటూ నేను సమాజంలో ఉన్నటువంటి ఏ వర్గమే కానివ్వండి చెప్పండి
వారికి కావలసినటువంటి ఒక అవసరాలు తీర్చడం ఒక విధంగా ప్రభుత్వ బాధ్యత. లెట్ ఇట్ బి ఎనీబడి, సమాజంలో ఉండే ఒక భాగస్వాములు ఎవరైనా కానీ, అది ప్రభుత్వ ఉద్యోగస్తులే కానివ్వండి, నిరుపేద వర్గాలే కానివ్వండి, పాత్రికేయ సోదరులే కానివ్వండి, ఎవరైనా కానివ్వండి. మరి అటువంటి పరిస్థితులలో మరి జగిత్యాల పాత్రికేయ సోదరులకు సంబంధించి కొంత ఈ ఇళ్ల స్థలాల కల్పన దశాబ్ద తరబడి ఏదైతుందో నాన్సపడుతున్నట్టు మాట వాస్తవం చెప్పండి. నా అనుభవం కూడా నేను గమనించింది చెప్పండి. ఇది ఒక విధంగా చెప్పాలంటే ఇందులో నా బాధ్యత ఏంటుందో మీ బాధ్యత కూడా అంతే. రెండు చెప్పండి. ఇప్పుడు ప్రభుత్వాలు ఏదైతుందో ఒకప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉండే, తదుపరి కాంగ్రెస్ వచ్చింది, తదుపరి టీఆర్ఎస్ వచ్చింది, మళ్ళీ వాళ్ళ కాంగ్రెస్ వచ్చింది. అన్ని ప్రభుత్వాలు పాలనలో వచ్చినాయి. టీడీపీ ఒక దశాబ్ద కాలం పాలించింది, తదుపరి కాంగ్రెస్ ఒక దశాబ్ద కాలం పాలించింది, టీఆర్ఎస్ ఒక దశాబ్ద కాలం పాలించింది, మళ్ళీ వాళ్ళ కాంగ్రెస్ మళ్ళీ. అంటే ఈ బాధ్యత అనేది ఏదైతుందో నిర్వర్తన లోపల ఒక విధంగా అది ఏ రాజకీయ పార్టీ అనేది పూర్తి స్థాయిలో కూడా పరిష్కరణకు మరి కార్యాచరణ రూపొందించలేకపోవడమో ముందుకు పోలేకపోయినటువంటి చెప్పక తప్పదు. ఇప్పుడు అప్పటికెళ్ళి ఇప్పటికి ఉన్నటువంటి నాయకత్వాలు కూడా మన ముందున్నాయి. అప్పటి నుండి ఇప్పటి కూడా నాయకత్వాలు కూడా మన ముందున్నాయి. నేను ఏ విధంగా ఇవాళ ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రజా జీవితంలో మీ ముందున్నదో, నాతో పాటు ఇతర మిత్రులు కూడా ఏదైతుందో ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రజాక్షేత్రంలో మీ ముందు. ఒక వ్యత్యాసం ఏంటంటే, సరే నాకు నేను ఒక అభిప్రాయాన్ని కలిగి ఉంది. పాత్రికేయ సోదరుల కింద స్థలాల కల్పన అనేది తప్పకుండా కల్పించబడాలి. పాత్రికేయ సోదరులకు ఇళ్ల స్థలాల కల్పన లోపల ఏ విధమైన భిన్నాభిప్రాయం లేదు. కానీ ధరూర్ క్యాంపుకు సంబంధించి మాత్రం ఏదైతే ఉందో నేను ఒక అభిప్రాయాన్ని మొదటి నుండి కూడా కలిగి ఉన్నా. సరే మేబీ రైట్ ఆర్ రాంగ్, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచన ఉంటుంది. నాకు ఒక రకమైన ఆలోచన ఉన్నది. ఆలోచనకు అనుగుణంగా ఇంతకాలం ఎదుర్కొంటూ వచ్చిన మరి ఆలోచన ఫలితం ఏదైతుందో ఇవాళ జగిత్యాల జిల్లా కేంద్రం గురించి తదుపరి ఆ ఫలాలు మరి జనం సమాజం పొందుతుందని కూడా నేను భావిస్తున్నాను. చెప్పాను స్వాతంత్ర సమరయోధులే కానీ, ఇతరత్ర గృహ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగస్తులే కానీ, ఎవరెవరు అన్నా కానీ నేనేమన్నా నా భవిష్యత్తు జగించాలనుకున్నటువంటి ఒక ఏకైక మనకు ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు ఉన్నటువంటి ఒక స్థలం ధరూర్ క్యాంప్. దాన్ని కాపాడుకోవడం అందరి బాధ్యత, సమాజం బాధ్యత. ఇక్కడ మనం ఏదైతుందో ఇతర జిల్లాలతో మనం పోటీ చూసుకుంటే నిజామాబాద్ జిల్లా కేంద్రం ఎక్కడుందో దయచేసి గమనించండి. ఫార్ అవే అబౌట్ 5 to 10 కిలోమీటర్స్ ఒక సిటీ. మనం సిద్దిపేటకి హైదరాబాద్ ఏదైతుందో మధ్యలో ఉంటుంది. అక్కడ టోల్ గేట్ దాటిన తర్వాత వస్తుంది చెప్పంటాడు కలెక్టర్ కార్యాలయం కానీ ఎస్పీ కార్యాలయం. నిజామాబాద్ కూడా ఎక్కడుందో దయచేసి గమనించండి. సిరిసిల్ల కూడా ఎక్కడుందో దయచేసి గమనించండి. మన అదృష్టం కొద్ది ఏదైతుందో ఆనాడు మీ అందరి సహాయ సహకారాలు సమాజం ఏదైతుందో అందరూ కూడా ఈ వాస్తవాన్ని గ్రహించడంతో దాన్ని కాపాడుకోవడంతో ఏదైతుందో ఇవాళ జిల్లా కలెక్టర్ కార్యాలయం జగిత్యాలను నడిపుట్టును మనం నిర్మాణం చేసుకునేటువంటి అవకాశం లభించింది. ఇలా జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం, కార్యాలయాల సముదాయం, పోలీస్ శాఖలే కానీ, ఇలా మెడికల్ కళాశాల వైద్య సదుపాయం సంబంధించే కానీ, ఇవన్నీ కూడా ఏదైతుందో మనకు సామూహికంగా ఒక కేంద్రంగా ఏర్పాటు చేసినటువంటి అవకాశం లభించింది. సరే మనకు కొంత నా అభిప్రాయంతో ఏదైతుందో కొంతమందికి ఇబ్బంది కలగవచ్చు, కాదని చెప్పినా కానీ నాకు అల్టిమేట్గా నాకు జీవితంలో తృప్తి ఇచ్చేటువంటి ఒక భావన మాత్రం కలిగి ఉందని చెప్పండి. నేను ప్రత్యామ్నాయంగా స్థలాన్ని కూడా సూచించాను. అది కాదన్నప్పుడు ఇంకోటి సూచించాలి తప్పనిసరిగా. అది కాదు కాబట్టి స్థలాలు లేవంటే కూడా కరెక్ట్ కాదు కదా. అది కాదన్నప్పుడు ఇంకోటి ప్రత్యామ్నాయం కూడా మనం ఆలోచన చేయాలి. మీరు ప్రత్యామ్నాయంగా కొంత సూచన చేశారు, కొంత విభేదించిండ్రు, ఇతర మార్పులు జరగకపోతే ఆ మార్పులు జరుగుతుంది ఆశ్చర్యపడతాం పొందలేకపోతామన్న కాదు లేదని అనుగుణంగా మార్పులు జరిగినాయి. మరి అల్టిమేట్గా ఎందుకు ఆచరణలో అది కారణం దాల్చలేదు నేనైతే నేను దాన్ని చెప్పలేను, ఊహించలేను.
నేను ఇవాళ కూడా చెప్పంటూ నా అభిప్రాయం ఏదైనా కావచ్చు, జర్నలిస్ట్ కావాల్సిన స్థలాల కల్పన ఈ ప్రభుత్వ బాధ్యత, తప్పకుండా కల్పన చేసిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉన్నది. అది ఎక్కడ ఎంపిక చేయాలి అది మీ అందరితో చర్చించి మీ సలహాలు సూచనలకు అనుగుణంగా రేపు రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను నివేదిస్తా. ఇక్కడ ఉండే ఒక సమస్య జర్నలిస్ట్ ఇండ్ల స్థలాల యొక్క ఆవశ్యకత, దాన్ని గుర్తింపై ఆవశ్యకత ఏదైతే తప్పకుండా నేను ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా. అవును, జిల్లా కలెక్టర్ గారు కూడా నేను నివేదిస్తా, వారు కూడా కొంచెం జిల్లా కలెక్టర్ గారికి నివేదిస్తారని చెప్పారు. అల్టిమేట్గా మీరు కూడా ఏదైతుందో జిల్లా కలెక్టర్ గారిని మీ ఆలోచన వారి ముందు పెట్టండి, మీ ఆలోచన వారి ముందు పెట్టండి. అల్టిమేట్గా ఏదైతుందో స్థల ఎంపిక సేకరణ అనేది ఏదైతుందో జిల్లా కలెక్టర్ గారు బాగా దొరుకుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే అల్టిమేట్లీ మనకి ఏం చూస్తుంది ఏదైనా కానీ కొంచెం ఆయనతో ముందుకు పోతుందని నేను అనుకుంటున్నాను. ప్రభుత్వ ఆలోచన కూడా వారికి చెప్తున్నాను. అది ఎక్కడ ఏ విధంగా సలహా ఎంపిక చేయబడాలి. ఒకటి మాత్రం చెప్తాను, దయచేసి నన్ను మీరు అనేదా భావించకండి. నేను ఏనాడు కూడా దీనికి భిన్నంగా లేను, స్థలాల కల్పనలు ఏనాడు కూడా భిన్నంగా లేను. ఒక అభిప్రాయం కలిగి ఉండదు అంతే తప్పేదేదో స్థలాల కల్పన భిన్నంగా లేని. మరి నా దృష్టం ఏంటంటే ఇప్పుడు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉంది రాజ్యం చేసింది. నీవు అనకూడదు కానీ చేస్తే అయిపోతుండే కదా. 10 సంవత్సరాల పాలన ఉండి తెలంగాణ రాష్ట్రం ఇలా ఏర్పడదంటే ఈ పాత్రికే సోదరు చెప్పండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది చెప్పండి. బట్ ఫర్ జర్నలిస్ట్ అని చెప్పంటున్నా. 69-70 ఇంతకన్నా పెద్ద ఉద్యమం వచ్చింది. ఆనాడు ఏదైతుందో ఈ 4th ఎస్టేట్ పత్రికా ప్రసార సాధనాలు ఏదైతుందో అసలు గుర్తింపు పొందని, ఇప్పుడు ఉన్న ఎడ్యుకేషన్ ఏదైతుందో ప్రసార సాధనాలు ఏదైతుందో ప్రధాన పాత్ర పోషించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత గుర్తించిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఇవాళ ఏదైతే చేపడం కావడంలో కూడా ప్రధాన పాత్ర పోషించింది. ఇలా ప్రసార సాధనాలు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, జర్నలిస్ట్ ఎవ్రీబడి చెప్పండి. అటువంటి తెలంగాణ రాష్ట్ర ఫలాలు పొందటం ఇవాళ అందులో ప్రధాన పాత్ర పోషించిన జర్నలిస్ట్ మీ హక్కులో భావించాలి, దాన్ని తోడినపడతాయి. తప్పకుండా ఇప్పుడు కూడా చెప్తున్నాను, నేను నివేదిస్తా, ఇతర ప్రజాప్రతినిధులు కూడా నివేదిస్తారు. మీరు కూడా నివేదించండి. మీరు కూడా ఆల్ యూ కెన్ గో అండ్ జాయిన్. మీకు ప్రజావాణి ఉన్నది, డైరెక్ట్ యూ కెన్ హ్యావ్ అపాయింట్మెంట్ చీఫ్ మినిస్టర్. పెద్ద సమస్య కాదు. వారు గత అబ్రాడ్ ఏదో పోయినట్టుండ్రు. ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు కమ్ బై 14th. వారు వచ్చిన తర్వాత ఆల్ యూ కెన్ గో అండ్ మీట్ ది చీఫ్ మినిస్టర్. తదుపరి కరెక్ట్గా కలవచ్చు. అది ఏ విధంగా అనేది ఏదైతుందో ఆలోచన చేసి తప్పకుండా ఇండ్ల స్థలాల కల్పన అనేది ఏదైతే మీ హక్కుగా భావిస్తుందో అది ఫలప్రదమయ్యే విధంగా ఈ ప్రభుత్వం నిలబడుతుందని చెప్పినటువంటి ఒక భావన నేను వ్యక్తం చేస్తున్నా. నేను కూడా మీరు ఒకటే భావించండి. చెప్పండి, నా ఈ సుదీర్ఘ ప్రజా జీవితం 4 దశాబ్దాలు ఏదైతుందో నాకంటూ ఒక వ్యక్తిగా గౌరవం ఇచ్చి నాకు అండగా నిలబడుతుంది గల ప్రసార సాధనలో పాత్రికేయ సోదరులు చెప్పని చెప్పక తప్పదా? మీకు అందరికీ రుణపడి ఉంటా చెప్పండి. అందరి పరిస్థితి తిన్నాం, నా పరిస్థితి తిన్నాం, అందరూ కూడా అనుకుంటారు వీడేంట్రా ఇట్లా అని చెప్పండి. నాకుండేటువంటి ఒక పరిస్థితుల ప్రభావము కొంత అంటే ఆశించిన మేరకు స్పందించకున్నా కానీ ఏదైతుందో నన్ను ఒక భిన్న వ్యక్తిత్వంగా చూసి నన్ను ఏనాడు కూడా ఏదైతుందో విడదీయదు, నన్ను ఏనాడు విడదీయలేదు చెప్పండి. నాకు అండగా నిలిచిన మీరు తప్పకుండా నన్ను మీ వాడిగా భావించండి. మీ యొక్క ఈ ఇండ్ల స్థలాల కల్పన అనేది ఏదైతుందో హక్కుగా భావిస్తున్నా దానికి ఏదైతుందో ప్రభుత్వాన్ని నివేదిస్తా నేను. మీరు కూడా స్వయంగా నివేదించండి. తప్పకుండా ఈ యొక్క సమస్య పరిశీలించబడి సాధ్యమైనంత తొందరలో అందరూ ఒక ఇంట్లో అవుతారని చెప్పినటువంటి ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ తెలియజేస్తాం. మేము ఎప్పుడు కూడా మిమ్మల్ని మావాడి అనుకుంటున్నాం సార్. మేము ఎప్పుడు కూడా మేము వ్యతిరేకించలేదు సార్. ఇప్పటికి కూడా మీరంటే మాకు అభిమానం. మీ వల్ల సాధ్యమవుతుందనే ఒక దృఢ నిశ్చయంతో ఉన్నాం సార్. ఇప్పుడు కార్యక్రమం ఏర్పాటు చేయడానికి కూడా సార్ మీరు వచ్చి మేము వచ్చి మిమ్మల్ని కలవడంలో మా మిత్రులందరూ ఉండకపోవచ్చు. ఎప్పుడో 4 5 10 మంది వస్తున్నాం. మీకున్న పూర్తి స్థాయి పాత్రికేయులంతా ఇక్కడ ఉన్నారు.
మా వద్దకు వచ్చి మీరు చెప్తే మా వాళ్ళకి ఒక ఆత్మవిశ్వాసం పెంపొందుతుందనే ఉద్దేశంగానే ఈ కార్యక్రమాలు చేపట్టాం సార్. మీరు వచ్చి మాకు గుండెల నిండా ఒక మంచి కోరికను అంటే మా కోరిక నెరవేరుతుందని చెప్పి ఒక మంచి ముచ్చట చెప్పినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సాధ్యమైనంత తొందరగా అంటే సాధ్యమైనంత తొందరగానే ఇవ్వాలి సార్. మిమ్మల్ని వేడుకునేది ప్రత్యేకంగా ఏంటి కదా సార్, ఇల్లు లేని నిరుపేదలు ఉండొద్దు అని చెప్పేసి జగిత్యాలు ఉండొద్దు అని చెప్పి కొన్ని వందల ఎకరాలు మీరు ప్రభుత్వ పరంగా కొనుగోలు చేసి 4000 ఇండ్లు కేటాయించినప్పుడు మాకు ఒక 100 మందికి ఇవ్వడం పెద్ద ముచ్చట కూడా కాదు సార్. మీరు ఈ దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టండి సార్. మమ్మల్ని ఒక ఇంటివాణి చేసి సొంత ఇంటికలు నెరవేర్చాలని మరొకసారి మిమ్మల్ని సవినయంగా వేడుకుంటున్నాం సార్. మరి వారికి ఎన్నో రోజుల నుంచి ఇల్లు కట్టిస్తామని ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని చెప్పి 10 సంవత్సరాల నుంచి మభ్యపెడుతున్నటువంటి నాయకులను మనం జగిత్యాలో చూస్తున్నాం. ఓట్లు ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా కల్లా వాళ్ళ అవసరాల నిమిత్తం మరి విలేకరులు మా సైడ్ ఎక్కువ ఉండాలంటే మా సైడ్ ఎక్కువ ఉండాలని ఒక నాయకుడేమో త్వరలోనే ఇప్పిస్తామని చెప్తే ఒక నాయకుడు ఇప్పించినట్లు ఇప్పించి మరి వెంట తీసుకున్నటువంటి సందర్భాలు మనం చూసినాం. మరి తెల్లారితేనే మీరు మాట్లాడుతున్నటువంటి విషయాలు కావచ్చు, మరి మీరు చేయాలనుకుంటున్నటువంటి పనులు కావచ్చు, మరి ఈరోజు ప్రజలలో పోతున్నాయంటే దానికి ఇంపార్టెంట్ మరి జర్నలిస్టులు. అటువంటి జర్నలిస్టునే మరి గత 10-15 సంవత్సరాల నుంచి మరి మోసం చేస్తున్నటువంటి లీడర్లను మనం చూస్తున్నాం. మరి ఈరోజు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, అప్పుడు మరి నాకు తెలిసి పట్టాలు ఇచ్చినట్లు ఇచ్చి అంతా తయారు చేసిన తర్వాత కూడా మరి మరొక నాయకుని పేరు చెప్పి ఈ ఇండ్ల పట్టాలు క్యాన్సిల్ చేసారని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. మరి ఈ నాయకుని దగ్గరికి పోతేనేమో మరి నాకేం సంబంధం ఎత్తించుకోమని చెప్పిన అని చెప్పి ఆ రోజు ఒక నాయకుని పేరు మీద ఒకడు ఒక నాయకుని పేరు మీద ఒకరు చెప్పుకొని తప్పించుకుంటారు తప్ప మరి జర్నలిస్టులు మరి ఎన్నో సంవత్సరాలుగా గత 20-30 సంవత్సరాలుగా వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటానికి మరి ఏ రోజు కూడా ఈ నాయకులు సంఘీభావం ప్రకటించి పదవులు ఉన్నా లేకున్నా మరి వీళ్ళ తరఫున పోరాటం చేసి ఇప్పిస్తున్నటువంటి ఆలోచన ఏ రోజు చేయలేదు. వాళ్ళు వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకునే అందుకోసమే ఇచ్చేస్తారు తప్ప మరి నిజంగా జర్నలిస్టులకు ఇల్లు ఇప్పించాలన్నటువంటి ఆలోచన లేదు. ఈరోజు మేము మరి ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాం. మరి మనం చూస్తున్నాం కొందరు విలేకరులకైతే పాపం వాళ్ళు కిరాయిలు కట్టలేనటువంటి పరిస్థితుల్లో మరి చిన్న పేపర్లు ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కూడా మరి ఉన్నటువంటి అన్నదమ్ములు ఉన్నారు. మరి వాళ్ళకి ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితులలో మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి చాలా జాగాలల్లో మరి విలేకరులకు ఇల్లు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి మల్లాపూర్ మండలం కావచ్చు, సారంగా రాయకాలు కావచ్చు, ఇల్లు కట్టించి ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మరి జర్నలిస్టు అన్న తమ్ములకు కూడా మరి తప్పకుండా కట్టించవలసినటువంటి అవసరం ఇప్పుడు ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారికి కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, మరి రమణ ఎమ్మెల్సీ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈరోజు మరి ప్రభుత్వం మీద పోరాటం చేసి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఏ అభివృద్ధి అయితే మరి ప్రభుత్వంలో పోతే జరుగుతుందని చెప్పి ఈరోజు ప్రజలకు చెప్తుండో మరి అదే అభివృద్ధిలో భాగంగా ఈ రోజు ఉన్నటువంటి జర్నలిస్టులకు మీరు ఏదైతే ప్రజలకు చెప్పి మరి జగిత్యాల అభివృద్ధి ధ్యేయంగా నేను కాంగ్రెస్ పార్టీలకైనా చెప్తున్నావో అందులో భాగంగానే జర్నలిస్టులకు కూడా మరి ఇల్లు ఇప్పించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది. మీరు ఏ కార్యక్రమం చేసినా, మీరు ఎక్కడ కార్యక్రమం చేసినా, మరి ఏ సందర్భంలో ఎంత ఇబ్బందులలో ఉన్నటువంటి ప్లేస్లలో కూడా వచ్చి అక్కడ వార్తలు కవర్ చేస్తారు. మీకు కనీసం ఆ విశ్వాసం కూడా లేదని చెప్పి వేదిక ద్వారా అడుగుతున్నాం. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. తక్కువ సమయంలోనే మరి విలేకరులందరూ కూడా మరి పక్కా ఇల్లు కట్టించి స్థలాలు కేటాయించాలని చెప్పి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంలో చేపడుతున్నటువంటి మా మిత్రులు జర్నలిస్టుల సోదరుల 4వ రోజు ధర్నా కార్యక్రమానికి మా బీసీ సంక్షేమ సంఘం పూర్తి మద్దతుగా ఈరోజు రావడం జరిగింది. అయ్యా, గత ప్రభుత్వం కూడా మేము ఎన్నోసార్లు విజ్ఞప్తి చేస్తాం. ప్రజలకు ప్రభుత్వాలకు వారధిగా పనిచేసే మన జర్నలిస్ట్ అందరూ కాపాడవలసిందిగా గత ప్రభుత్వాన్ని కూడా మేము ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశాం. ఓట్లు వేసుకోవడానికి, మీరు పక్కం కట్టుకోవడానికి, మీ కాలం తెలుసుకోవడానికి కోసం జర్నలిస్టులను వాడుకుంటారు, తర్వాత విస్మరిస్తారు.
కావున ఈ కొత్త సర్కార్ అయినా కానీ వీరు కోరేది కొత్తమ్మ కోరికలు గారు అర్హులైన వారికే ఇవ్వమని అడుగుతున్నారు. కావున రాష్ట్ర ప్రభుత్వము తొందరగా చొరవ తీసుకొని జగిత్యాల జిల్లా కేంద్రంలో జగిత్యాల పట్టణంలో ఉన్న జర్నలిస్టుల సోదరులకు అందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని చెప్పి మేము బీ శాంక్షన్ సంఘం డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ మీరు గిట్ట ఇళ్ల స్థలాలు కేటాయించకపోతే మా బీసీ సంక్షేమ సంఘం నుంచి మేము నిరాహార దీక్షలు కూర్చుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇది ఒక జగిత్యాల రాష్ట్రంలో మిగతా పట్టణంలో అమలవుతుంది, ఒక జగిత్యాల పట్టణంలో ఎందుకు అమలు కాదని చెప్పి నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. ప్రజలకు ప్రభుత్వాలకు వారధిగా పనిచేసే జర్నలిస్టులకు పొద్దున లేచి రాత్రి దాకా ఇంటికి పోకుండా వార్తలు తీసుకొచ్చి వార్తలు చేస్తుంటారు. అంటే జర్నలిస్ట్ అంటే ఇంత చిన్న చూప. ఇప్పటికైనా కానీ రాష్ట్ర ప్రభుత్వము వీరికి వెంటనే ఇళ్ల స్థలాలను కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తున్నాం. నడిగొట్టున దీక్ష చేసుకున్నట్టు జర్నలిస్ట్ మిత్రులకు సంఘీభావం నిర్మాణానికి వచ్చాం. ఎందుకంటే రాత్రి రోజులు కష్టపడుతూ ఒక సర్పంచ్ కావాలన్నా, ఒక ఎమ్మెల్యే కావాలన్నా, ఒక ప్రధాని కావాలన్నా, ఒక ముఖ్యమంత్రి కావాలన్నా వాళ్ళ సమాచారంతో అవుతారు తప్ప వాళ్ళ కష్టం మీద కాదు. నాయకులు ఇది గుర్తుంచుకొని వాళ్లకు ఎట్టి పరిస్థితుల్లోనైనా వాళ్ళకు గృహాలు మంజూరు చేయాలని మా మాల జేఏసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే జర్నలిస్టు లేనాడు ఏ రాజకీయ నాయకుడు కూడా ఉండడు, ఏ రాజకీయ నాయకుడు కూడా పని చేయనియ్యరు. పని చేసేదానికి ఏం ఫలితం అనేది ఉండదు. అలా కలం కదులుతున్నది తప్ప వాళ్ళ తలరాతలు మారుతాయి తప్ప లేకపోతే ఇంకొకటి కాదు. వాళ్ళకు అన్నం పెట్టిన దేవుడు ఉపయోగత అయితే వాళ్ళకు మనోధైర్యం ఇచ్చి జర్నలిస్టులు రాస్తేనే వాళ్ళ తలరాతలు మార్చేటట్టు చూసింది ఆ అంబేద్కర్ గారు అని చెప్పక తప్పదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఏ మంత్రి కానీ వీళ్ళని గుర్తించలేరంటే చిక్కుచేటు అని చెప్పక తప్పదు. ఎందుకంటే వాళ్ళు రాత్రి వాళ్ళు కష్టపడతారు తప్ప వాళ్ళు ఏమి ఆశించరు. ప్రజల శ్రేయస్సు కోసం కష్టపడతారు. ఎక్కడ ఏం జరిగినా కానీ నిమిషంలోనే వార్త రాసి ప్రజలను జ్ఞానానికి సంపాదిస్తారు. కాబట్టి వాళ్ళకు ఇళ్ల స్థలాలు తప్పనే కేటాయించాలని కోరుతూ మా మాల జేఏసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జిల్లా నడిబొడ్డున 4 రోజులుగా ఇళ్ల స్థలాల గురించి నిరవారిక దీక్ష కార్యక్రమానికి మాల మహానాడు జేఏసీ తరఫు నుంచి జగిత్యాల జిల్లా తరఫు నుంచి మేము సంఘీభావం తెలుపుతున్నాం. వాస్తవానికి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి, ప్రజలకు మధ్యలో వారధిగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారంటే అది జర్నలిస్టులని చెప్పక తప్పదు. వాస్తవానికి ఎక్కడ ఎలాంటి సంఘటన జరిగినా, ఏ వ్యవస్థ ఏం చేసినా కూడా నిక్కచ్చితంగా నిస్వార్థంతో ఉన్నట్టుగా రాసేటువంటి పత్రికేయులకు ఎలాంటి సంకోచితం లేకుండా దేశనీతిగా వీళ్ళకి ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ మేము జగిత్యాల మాల మహానాడు తరఫు నుంచి కోరుతున్నాం. జగిత్యాల జిల్లా విలేకరులను వీళ్ళు ఇళ్ల స్థలాల కోసం ఈ సందర్భంలో సర్పంచుల ఫోరం తరఫున రావడం జరిగింది. వీరి దీక్షకు మద్దతుగా జగిత్యాల మండల సర్పంచులు సంఘీభావం తెలుపుతూ వీళ్లకు కోరిన జాగాల ఎన్నో ప్లేసులు ఉన్నాయి, ఎంతమందికి ఇస్తున్నారు. ప్రజాసేవకే అక్షరం ద్వారా వీళ్ళు తెలుపుతున్న దానికి మద్దతుగా ఇళ్ల స్థలాలు ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన విలేకరులందరికీ నమస్కారం. గత వారం రోజుల నుంచి జర్నలిస్టులు చేస్తున్నటువంటి వారి యొక్క దీక్షకు మద్దతు తెలుపడానికి తాజా మాజీ సర్పంచులైనటువంటి జగిత్యాల అర్బన్ రూరల్ మండలాల నుంచి విచ్చేసినటువంటి సర్పంచులందరము మరియు ఇక్కడికి రానటువంటి సర్పంచులు కూడా కొన్ని కారణాలు వాళ్లకు ఉండడం వల్ల వాళ్ళు కూడా ఈ యొక్క దీక్షకు మద్దతు తెలియజేయడం జరిగింది. మా సర్పంచుల అందరి సంపూర్ణంగా జర్నలిస్టులు చేసేటువంటి ఈ దీక్షకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. ఎందుకంటే న్యాయబద్ధమైనటువంటి కోరికను మీరు నెరవేర్చుకోలేక చింతిస్తున్నా బాధిస్తున్నటువంటి ఈ బాధ చూసి మాకు కూడా కడుపు తరక్కపోతుంది.
మీరే కనుక లేకపోతే గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఎక్కడైనా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ జర్నలిస్టు సోదరులు అనేది లేకపోతే పరిపాలన అనేది అస్తవ్యస్తంగా అనేది ఉంటుంది. సామాన్యుల కాడికి వెళ్ళి పడితే రాత్రి అనక పగలనక ఎండనక వాననక ప్రతి సమస్యను అన్ని విపులంగా అందరికీ న్యాయంగా జరుగుతుంది అని అంటే అందులో ప్రజాస్వామ్యంలో ముఖ్యమైన పాత్ర మన జర్నలిస్టు సోదరులది. ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. గత కొన్ని సంవత్సరాల నుంచి మేము చదువుతున్నాం, చేస్తున్నాం. ఇంత కష్టపడుతున్నటువంటి ఈ జర్నలిస్టులకు చాలామంది ఇందులో నివాసం లేని వాళ్ళు ఉన్నారని గత మరియు ప్రస్తుతం అంతకుముందున్న ప్రభుత్వాలు కూడా వీరికి నివాసాన్ని ఆవాసాన్ని కల్పించాలన్నటువంటి ధోరణి తీసుకురావడం జరిగింది. అన్ని ప్రభుత్వాలు కూడా నాకు తెలిసి మేనిఫెస్టోలో కూడా ఈ ఇష్యూను పెట్టడం జరిగింది. జర్నలిస్టులకు ఆవాసం కల్పించాలని. అధికారం వచ్చినాక మరి అంతకుముందున్న వాళ్ళైనా మాట చెప్పి ఆ మాటకు కట్టుబడి ప్రజల సమస్యల మీద ప్రభుత్వాలు నిలబడుతున్నాయి అని అంటే దానికి ముఖ్యమైన పాత్ర జర్నలిస్టులు. ఒక ప్రభుత్వము అధికారంలోకి రావడానికి వాళ్ళు చేసేటువంటి పనులన్నీ ప్రజలందరికీ తెలిసే విధంగా ముఖ్య పాత్ర పోషించేటువంటి మీకే సరైన న్యాయం జరగకపోతే సామాన్యులైనటువంటి మరి ప్రజలకు న్యాయం ఏ ప్రభుత్వాలు చేస్తాయో ప్రభుత్వాలు ఖచ్చితంగా ఇది ఆలోచించాల్సినటువంటి విషయము. ఒకసారి మాట అన్నప్పుడు అది ఏ ప్రభుత్వంలో ఉన్న నాయకుడైనా వచ్చిన ప్రభుత్వంలో ఉన్న నాయకుడైనా నెరవేర్చే విధంగా ఉన్నటువంటి వాళ్ళు జర్నలిస్టులు. ఖచ్చితంగా వీళ్ళకు అన్న మాట వెనుకకు తీసుకోవడానికి గల కారణం ఏంది? మరి దాన్ని కూర్చొని నాయకులు అందరూ దాన్ని ఎందుకు చర్చించలేకపోతున్నారు? దానికి గల అడ్డంకులు ఏంటి అది వివరిస్తే వీలైనా దాన్ని అర్థం చేసుకొని ఖచ్చితంగా మీతో పాటు నడవడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు మాత్రం సంపూర్ణ మద్దతు జర్నలిస్టులకు నివాసాన్ని ఇవ్వాలనేటువంటి ప్రజల నుండి ఉన్నది. మరి ప్రభుత్వాలు ఆ ప్రజలకు మేలు చేసినటువంటి జర్నలిస్టుల కోసం ప్రజలే అంత మంచి మనసుతో ఉన్నప్పుడు ఈ ప్రభుత్వాలు నాయకులు ఎందుకు దీనికి కట్టుబడి ఉండలేకపోతున్నారు? మరి ఇప్పటితోటి అయిపోతుందా? మళ్ళీ మనకు వీళ్ళ యొక్క అనునిత్యము ఎవరి సేవలో ప్రతి నాయకునికి ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి వాళ్లకు అంటే అధికారంలో ఉన్నా లేకపోయినా సామాన్యులకైనా అవసరం ఉన్న వ్యవస్థ ఏది ఉన్నది అని అంటే అది ఓన్లీ ఈ యొక్క జర్నలిస్టులు, పాత్రికేయులు. మరి ఇటువంటి వారికి మనము అన్న మాట ప్రకారం ఎందుకు ఉండలేకపోతున్నామో దయచేసి ఏ నాయకులైనా కూడా ఆలోచించాల్సిన విషయము. ఇది ఇప్పటికే గ్రామాలల్లో చెట్ల కింద కూర్చొని ప్రజలందరూ మాట్లాడుకునే దాకా వచ్చింది. ఇప్పటికీ అయినా ప్రజలు ఆలోచించి వాళ్ళకి ఇస్తానని వాళ్ళు న్యాయబద్ధంగా అడుగుతున్నారు. మీరు అన్నదే, మీరు వాళ్ళకి ఆశ పెట్టిందే, నేను ఇస్తామని చెప్పిందే వాళ్ళకి ఆశ రేపి ఇప్పుడు దాన్ని వెనుకడికి వేయడము నార్మల్గా ఓటర్ల కాడ ఉన్నటువంటి ఏం తెలియని ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు. దయచేసి నాయకులు మీ యొక్క పట్టుదలను వదిలి మళ్ళీ వీళ్ళతోటి మనము సక్రమంగా రానున్న రోజుల లోపల అన్ని సక్రమంగా వ్యవస్థ నడవాలి అంటే వాళ్ళ యొక్క న్యాయబద్ధమైనటువంటి కోరికను ఖచ్చితంగా తీర్చాల్సినటువంటి అవకాశము ఖచ్చితంగా అందరికీ ఉన్నది. ఈ యొక్క దీనికి సంపూర్ణ మద్దతుగా గ్రామాల నుంచి కూడా ఏమాత్రం కొంచెం తెలిసిన వాళ్ళు కూడా యువకులు కానీ గ్రామాలలో ఉన్నటువంటి కుల సంఘాలు కూడా వీళ్లకు పోయి మనం మద్దతు తెలపాలన్నటువంటి చర్చలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు అందరూ దీన్ని ఆలోచించి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వీరి యొక్క కోరికను వీరి యొక్క న్యాయబద్ధంగా వాళ్ళు చేస్తున్నటువంటి వారి యొక్క పోరాటాన్ని విరమింపజేయాలి. అది ఎప్పుడు విరమింపజేయాలంటే మనం అన్నది ఖచ్చితంగా వాళ్లకు నెరవేర్చి వారి యొక్క ఇన్ని రోజులు కష్టపడి అసలు వాళ్ళని ఈ దీక్ష చేసేదాకా తీసుకురావడమే పెద్ద పొరపాటు. దయచేసి పెద్దలందరూ దీన్ని ఆలోచించి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ సమస్యను పరిష్కరించవలసిందిగా కోరుతున్నాం. గ్రామాల్లో కూడా జర్నలిస్టు సోదరులందరికీ ప్రజలందరి తరపున మీకు సానుభూతి వస్తున్నది. ఇది ఇట్లనే ఉంటే ఇప్పుడు జగిత్యాలలో ఒక ఉద్యమం మొదలైందంటే అది జైత్య యాత్ర ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు కదిలొచ్చేదాకా చూడొద్దని నాయకులను వేడుకుంటున్నాం. మరొకసారి మీ యొక్క దీక్షకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. సమాజంలో ఉన్నటువంటి అందరి సమస్యలతో బయటకు వచ్చినప్పుడు
బయటికి తీయాల్సినటువంటి వాళ్ళకు మద్దతుగా నిలవాల్సినటువంటి ఇప్పుడు నిలుస్తున్నటువంటి మనకు ఈ పరిస్థితి రావడం అనేది బాధాకరం. ప్రతి ఒక్కరి సమస్యను మన సమస్యగా భావించి రాత్రనక పగలనక ఎక్కడ ఏ ప్రాబ్లం అయినా ఏ రాత్రైనా ఇప్పుడు డాక్టర్ల పరిస్థితి ఏందో మీ పరిస్థితి అంతకంటే ఘోరంగా ఉంది. సో అట్లాంటి పరిస్థితుల్లో మనకు ఇన్నేళ్ళ నుంచి దాదాపు ఈ డిమాండ్ ఒక 30 సంవత్సరాల నుంచి ఉంటుంది జగిత్యాల. ఇప్పటివరకు అది చూస్తే పెద్ద పెద్ద నాయకులు ఉన్నటువంటి జిల్లా ఇది. సో జగిత్యాల పేరినంగానే అన్ని పదవులు అన్నీ ఏదున్నా కానీ ఏ ప్రభుత్వం ఉన్నా ఏదున్నా ప్రతి అత్యంత భూమిక పోషించేది జగిత్యాల జిల్లాలో ఉంది. మరి చాలా అంటే ఆలోచిస్తే ఒక విధంగా ఇంత గొప్ప ఉద్యమాల గడ్డ ఇంత ఉన్న దగ్గర ఈ చిన్న సమస్యగా తీసుకొని దీన్ని అందరూ కలిసికట్టుగా చేస్తే అంటే ఉన్న గొప్ప గొప్ప దీనికి రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకులందరూ ఒక 2 రోజులు ఆలోచిస్తే ఈజీగా ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు అందే పరిస్థితి ఉంటుంది జగిత్యాల. సరే మరి అందరూ అయితే ఇక్కడ ఏ ప్రాబ్లం లేకుండా అందరికీ ఫుల్ సపోర్ట్గా అంటే వాడుకోవడం అనేది 100% జరుగుతుంది. ప్రతి ఈ జర్నలిస్ట్ను ఎంత వాడుకోవాలో అంత నాయకులందరూ రాజకీయ నాయకులందరూ వాడుకోవడం మాత్రం జరుగుతున్నది. ప్రతి అంశంగా ప్రతి అంశంలో కూడా మన సపోర్ట్గా ఉండి అన్ని చేసినా కూడా మరి ఎందుకు అనేది ఇది అర్థం కాని విషయం. సో ఇప్పటికైనా ఎందుకంటే ఇది 3వ రోజు వాటికి స్పందించబట్టి సో ఇది ఎక్కువ రోజులు ఇట్లా చేయడం కూడా సమస్యను ఇంకా నానబెట్టినట్టు అయింది. తొందరగా స్పందించి మన వ్యక్తులు ఉన్నటువంటి నాయకులు ఇప్పుడు అంతా దాదాపు ఒకటే పార్టీ అయినట్టు అయిపోయింది అధికారంలో. సో ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎవరైనా స్పందించి వెంటనే ఈ సమస్యకి పరిష్కారం దొరికితే ఎందుకంటే జాగాలు కూడా ఉన్నాయి జగిత్యాల్లో. అట్లా జాగాలు లేదు ఇవ్వడానికి ఎట్లా ప్లేసులు లేని ఊరు కూడా కాదు ఇది. సో ఎక్కడైనా విపరీతమైనటువంటి అవి దొరుకుతాయి. సో మనం ఏదైనా ఉన్నా సామరస్యంగా అందరు కలిసికట్టుగా అందరికీ దొరికే విధంగా చేయడానికి కూడా యూనియన్లన్నీ సంసిద్ధంగానే ఉన్నాయి. సో స్పందించాల్సింది నాయకులు ప్రభుత్వం మాత్రమే తొందరగా స్పందించి ఇలా ఎందుకంటే ఇది చాలా అమూల్యమైన సమయం, ప్రతి నిమిషం ముఖ్యమైనది కాబట్టి సో ఇలాంటి నిరసన కార్యక్రమాలు జరగకుండా చూసుకుందని చేయాలని తొందరగా సమస్యకు పరిష్కారం చూపెట్టాలని కోరుకుంటూ ఎప్పటికీ ఏ సమస్య ఉన్నా ఏదున్నా మా జర్నలిస్ట్ సోదరులందరికీ ఇప్పటికీ అండగా నిలుస్తామని